విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా. కొంతమంది దీర్ఘాలు తీసి అబ్బో నాయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు, కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు. తలకాయ నిండా తట్టెడు అనుమానాలు. గుంపులో కలిసి ప్రార్థన మాత్రం, ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ ప్రభువా దేవా యేసయ్యా నీకు వందనములు తండ్రి స్తోత్రములని చక్కగా చిలక పలుకుల్లాగా చుట్టూ కూర్చొని వినేవాళ్ళు అబ్బో ఆహా ఓహో చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, సూపర్గా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలని బిల్డప్ కోసం కొంతమంది చేస్తుంటారు. విశ్వాసం ఉంచి చెయ్యి, ఎంత చిలక పలుకులైనా బలుగు. కానీ ఒట్టి చిలక పలుకులు పలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది, ప్రయోజనం ఏముంది? ఏమంటావు? ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏది? మరి దాన్ని ఎందుకు వదిలేశారు? మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, కానీ అనుమానంతో లెగుస్తావు. మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, జరిగిద్దంటావా అనుకుంటావు. విశ్వాసం ఉంచి చెయ్యి, ఎంత చిలక పలుకులైనా బలుగు. కానీ ఒట్టి చిలక పలుకులు పలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది, ప్రయోజనం ఏముంది? ఏమంటావు? ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏది? మరి దాన్ని ఎందుకు వదిలేశారు? మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, కానీ అనుమానంతో లెగుస్తావు. మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, జరిగిద్దంటావా అనుకుంటావు. అట్లా మోకాళ్ళు వేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా. అందుకే నేను ఇవన్నీ గమనించాను. విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాధానానికి. ఆమె ఏం లేదు, నేను జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. అలాగునే 12 సంవత్సరాలు ఆమెకు కూడా క్యాన్సరే, బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి నిరంతరం. ఒక స్త్రీకి ఎంత శోధనో అది భయంకరమైన శాపంలాగా ఉంటుంది అన్నమాట. కొద్ది రోజులు అనుభవించాలంటే కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పితో కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు. పాపం 12 సంవత్సరాల బాధపడింది ఆ తల్లి. అయితే నేను యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, లేకపోతే నేను పోయి ఆయనకి ప్రార్థన చేస్తే ఏమనుకోలా. జనాల్లోకి వెళ్ళింది, సైలెంట్గా వెళ్ళింది, వెనక ఆయన వస్త్రపు చెంగును అలా టచ్ చేసింది, అంతే. తక్షణమే 12 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్య ఆన్ ది స్పాట్, ఆ సెకండ్లో బ్రేక్ అయిపోయింది. నాకు డౌటు, ఆయన ప్రార్థన చేయాలా, ఆమె ప్రార్థన చేయాలా, స్వస్థత ఎట్లా వచ్చింది? మరి యాకోబు పత్రికలోనేమో 5:13లోనేమో 14లోనేమో మీలో ఎవడైనాను రోగి ఉన్న ఎడల సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తారు. ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పక్షంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు కనుక ప్రభు అతన్ని క్షమిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతన్ని లేపును. ఇది కదా మ్యాటరు. మరి ఇక్కడ సంఘ పెద్దలు లేరు, విశ్వాస సహితమైన ప్రార్థన లేదు, నూనె రాసింది లేదు, ఏం లేదు. వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది. విచిత్రం చెప్పనా? మీరు ఏమన్నా అనుకోండి, నేను నిజం చెబుతున్నా. విశ్వాసులని చెప్పబడుతూ సీనియర్ విశ్వాసులని పిలువబడుతున్న వాళ్ళకంటే కూడా అప్పుడే యేసయ్యను కొత్తగా తెలుసుకుంటారే అన్యులు, వాళ్ళ జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. నేను కళ్ళారా చూసా, ఎక్కువ అద్భుతాలు, మామూలు ఆశ్చర్యాలు జరగవు వాళ్ళకి. క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చి పసిపిల్లల్లాగా దేవుడిని నమ్ముతారు చూడు, వాళ్ళ పట్ల మామూలు కార్యాలు జరగవు వాళ్ళ పట్ల. ఎందుకు తెలుసా? సీనియర్ విశ్వాసులకి విశ్వాసం పోయి లాజిక్ వచ్చింది. విశ్వాసం పోయి లాజిక్ పని చేస్తుంటుంది. లాజిక్ అది అంటే తగ్గిద్దిలే, కానీ ఏమో దేవుడి చిత్తం. ఒకవేళ అట్లా ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడేమో, అంటే అది పోయిద్దిలే, కానీ ఏమో దేవుడి చిత్తం, పోవచ్చు. మనం అంటే మన ధర్మంగా ప్రార్థన చేయాలి అంతే, ఇక ఆయన ఇష్టం. కానీ ఒక నూతన విశ్వాసి, క్రొత్తగా రక్షణలోకి వచ్చినోడు ఏమంటాడు తెలుసా? ఎందుకు చేయడన్న దేవుడు, ఎన్ని సాక్ష్యాలు విన్నాను నేను, చేస్తాడో, నేను నమ్ముతున్నాను, నీకు ఎందుకు, నేను
చేస్తాడు చూడు అని మహాపట్టుబడతారు వాళ్ళు. ఖచ్చితంగా జరుగుతాయి కార్యాలు కూడా. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు సీనియర్ విశ్వాసివి, నీ విశ్వాసం గొప్పదా? క్రొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసం గొప్పదా? నీకు ఆశ్చర్యం కలగలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీకంటే కూడా గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఒక్కోసారి అన్యులే చెబుతారు మనకు సలహా. వచ్చి మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి, ఏంది బాధపడతావు, అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆ నాయన్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే, బాధపడవాకని వాళ్ళు చెబుతారు. అప్పుడు మనం గదిలోకి పోయి తలుపు వేసుకొని పైకి ఊసుకోవాలా. ఎక్కడ పైకి ఊస్తే అప్పుడు ముఖం మీద పడిద్ది కదా, లేకపోతే మన మీద మనం ఊసుకోవటానికి కుదరదుగా. అందుకని పైకి ఊస్తే కరెక్ట్గా ముఖం మీద పడితే అప్పుడు సిగ్గు వచ్చింది. థూ అని దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? గదిలో పోయి తలుపేసుకోరు అనగానే సుదీర్ఘ ప్రార్థనలు చేసి విశ్వసించనిచో ఆ ప్రార్థనలన్నీ ఒట్టి మాటలుగా గాలికి పోతాయి తప్ప ప్రయోజనం శూన్యం. చిన్న 4 ముక్కలు నువ్వు మాట్లాడినా దేవునికి నువ్వు అప్పచెప్పిన ఆ విషయాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చగలడని నువ్వు విశ్వసించగలిగితే ఆ 4 ముక్కలే శక్తివంతమైనదే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇది నా పాయింట్. అర్థమైందా? ఒక అంశాన్ని గురించి 4 ముక్కలు నువ్వు మాట్లాడితే ఆ 4 ముక్కలు విశ్వాసంతో కానీ నువ్వు పలకగలిగితే జవాబు వచ్చింది. విశ్వాసము లేనిది నువ్వు 400 ముక్కలు మాట్లాడినా ఒట్టిదే, ఒట్టి చిలక పలుకులే. చిలక పలుకులు అంటే ఏంటో తెలుసా? మనం ఏం మాట్లాడితే అది నేర్చుకుని అది మాట్లాడుతుంటుంది అంతే. ఒకసారి మాట్లాడితే 10 సార్లు మాట్లాడుతుంటుంది. హే బిట్టు బిట్టు హలో అంటే హలో 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 అంట. చిలక పలుకులు అంటే అయ్యి అన్నమాట, పదే పదే వల్లించటాలు. అవి వినేవాళ్ళకి బిల్డప్గా బాగుంటాయి, కానీ దేవునికి విశ్వాసంతో కూడిన మాటలు కావాలి. అది పాయింట్. ఇప్పుడు నువ్వు చదివించిన వచనం ఏంది, ఇప్పుడు మాకు నువ్వు చెప్తుంది ఏంది అన్న డౌట్ మీకు వచ్చింది. చెబుతా. మనకు కార్యసిద్ధి జరగటానికి కావలసినది మొదట విశ్వాసము. ఈ విశ్వాసము వినుట ద్వారా కలిగిద్ది. వినుట దేవుని గూర్చిన మాట, యేసును గూర్చిన మాట వలన కలిగిద్ది. కాబట్టి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచూ వెళ్ళిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. షాలేము రాజు అన్న ధైర్యం ఏంటంటే దేవుని బలమేంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని నడిపింపు ఏమిటో, దేవుని ప్రభావం ఏంటో బిడ్డలకి అవగాహన కల్పిస్తూ నేను ముందుకు సాగిపోతే ఆ సంగతులన్నీ విన్న బిడ్డలు దేవుని శక్తి ఎడల విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు. నేను ఎవరిని బాది ప్రార్థన చేశా, ఎవరి కోసం మొత్తుకొని చేశా, స్పీకర్లు పగిలిపెట్టేట్టు నేను ఎవరి కోసం గందరగోళం చేసి ప్రార్థనలు చేయలే. నా ముందుకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా 2 మొక్కలు అట్లా అంట. నిలబెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా రోగంగా ఉన్న ప్రదేశాల్లో పాసిబిలిటీ ఉంటే చేతులు ఉంచండి. కొంతమందికి అది డౌటే, మీరు చేతులు ఉంచితే మాకు తగ్గిద్ది కానీ మా నెత్తిన మేము చేతులు పెట్టుకుంటే మాకెట్ట తగ్గిద్ది అన్నా అని డౌటు. దానికి కూడా లేఖనమే మనకు సాక్ష్యం. మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదరు అని ఉందా లేదా? పెద్దగా చెప్పండి. అది కూడా ఎక్కడుంది? మార్కులోనే ఉంది. అది కూడా ఎక్కడుంది? జస్ట్ మీరు ఇందా కిందికి చదివేది కదా, కొంచెం పైకి చదవండి. 17వ వచనం చదవండి. ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఎవరు చేతులుంచినప్పుడు చెప్పండి? ఎవరు చేతులుంచినప్పుడు? పాస్టర్లు చేతులుంచినప్పుడు అనుందా అక్కడ? బాయ్ చెప్పండి. షాలేము రాజు చేతులుంచినప్పుడు అనుందా? అక్కాయ్ చూడు, ఏముంది అక్కాయ్?
నమ్మినవారు. నమ్మినవారు అంటే ఎవరు అక్కాయ? షాలేం రాజు ఒక్కడేనా? విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసం ఉండి నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను బాప్తీసం పొందా, నేను యేసయ్యని నమ్మా, ఆయన రక్తంలో కడగబడ్డా, నేను విశ్వాసిని, నేను ఆయన నమ్మిన వాడిని, నమ్మిన దానిని అంటే చేయొద్దు. నేను 2 చేతులు ఎత్తుతా. లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా అక్కాయ అంటే ఎటకారం చేస్తున్నాను అనుకున్నారు. నాకు 4 అక్కాయలు ఉన్నారు, నిజంగా అక్కాయే అనుకోండి. ఇప్పుడు అంటే కొన్ని నేను ధారాపాతంగా చెప్తే ఎక్కవు, అందుకని అప్పుడప్పుడు కొంచెం చమత్కరించి ముందుకెళ్తుంటాలే, ఫీల్ కావకండి. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు అన్నాడు. ఎవరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు? పాస్టర్లా? నమ్మినవారు అన్నాడు. ఈ నమ్మినవారు అన్న దగ్గర ఎవరు వస్తారు? టోటల్గా యేసుని ఎంతమంది విశ్వసించారో వారందరూ వస్తారు. వీరు చేతులుంచినప్పుడు రోగులకు స్వస్థత కలిగిద్దట. తమ్ముడు నువ్వు కూడా, చెల్లి నువ్వు కూడా, అమ్మా నువ్వు చేతులుంచినప్పుడు కూడా విశ్వాసంతో వాడికి స్వస్థత వచ్చింది. జబ్బు పోవున్నట్లు నువ్వు ప్రార్థన చేయగలిగితే పోయిద్ది స్వస్థత. చేతులుంచితే స్వస్థత. మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేస్తే కూడా అలా చెయ్యి ఉంచు అన్నాడు అంతే. తండ్రి బిడ్డకి బలహీనత తగ్గునుగా కానీ చెయ్యి ఉంచు అంతే, వాడికి రోగం తగ్గిద్ది అన్నాడు. ప్రార్థన చేయమని ఉందా అక్కడ? చేతులుంచి మొత్తుకొని ఉందా? విశ్వాసము గలవాడివైతే విశ్వాసము గలదానివైతే నువ్వు చేతులుంచు తగ్గిద్ది అన్నాడు. ఇప్పుడు ఎదుటివాళ్ళ మీద చేతులుంచినప్పుడు వాళ్ళకు రోగం తగ్గినప్పుడు నీ బలహీనత మీద నువ్వు చేయించితే నీకు దక్కదా? నమ్మిన వ్యక్తివి, నువ్వు కూడా రోగివి, పెట్టు చెయ్యి, అడుగు దేవుణ్ణి. నేను గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చూడాలన్నదే నా ఆశ. అది అసలు నా పాఠం. అది పనికిమాలినోళ్ళ కాదు, అందరూ నా చేతి కిందకి రండి అని తయారు చేసే సరుకు కాదు ఇది. ఇది సత్య సంబంధమైన సరుకు. ఎట్లా అంటే లోకాన్ని ప్రభావితం చేయాల నువ్వు బలపడి. శాలేం రాదన్న చెయ్యి కోసం నువ్వు ఎగబట్టం కాదు, నువ్వు చేతులుంచి రోగులను స్వస్థపరిచే కృప పొందావు. కానీ నీకు విశ్వాసం లేదు ఆ విషయంలో. నీ విశ్వాసం ఎట్ట తగలబడిందంటే మనం చేతి తగ్గిద్దా, మనమే సేవకులమా, ఉద్యోగం చేస్తుంటమే, పనికి పోతుంటమే, వ్యాపారానికి పోతుంటమే, మనం ఇంట్లో వంట పని చేస్తుంటమే, మనం ప్రార్థన చేస్తే తగ్గిద్దా అని ఎవరికి వాళ్ళు. ఇక్కడ విశ్వసించిన వారి వలన ఇవి కనపడతాయి అన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ జరిగిద్ది అన్నాడు. నువ్వు పనికి వెళ్ళావా, ఉద్యోగానికి వెళ్ళావా, వ్యాపారానికి వెళ్ళావా, లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా? ఒకటి, పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా? అది మెయిన్. ఆయన శక్తి గలవాడని నీకు విశ్వాసం ఉందా? ఉంటే చేయొద్దు పెద్ద ఆయన అయితే. విశ్వాసం లేదా? శక్తి లేనోడా యేసయ్య? శక్తి గలవాడా? ఆ శక్తి గలవాడు చేయొద్దు. రైట్, దించు, మళ్ళీ చేయొద్దు. కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? నీకు విశ్వాసం ఉందా లేదా? దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా? నాకు నా యేసయ్యకు అనుబంధం ఉంది అంటే చేయొద్దు. నా తండ్రి నా ప్రార్థన వింటాడు, నేను అడిగితే చేస్తాడని నిశ్చయిత ఉంటే చేయొద్దు. వింటాడా నీ మాట? వింటాడా? అట్లయితే నువ్వు చేయించు, సమాధానం వచ్చింది అవతల. ఇది కావాల్సిందే. ఇది విశ్వాసి దగ్గర కావాల్సిందే. అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు, ఎంతలా వాళ్ళేంది? నీకంటే లావు ఉన్నారా, నీకంటే ఎత్తున్నారా? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, నువ్వు చిన్న చిన్నోడివా, నువ్వు చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు. నిన్ను మోసగించాడు పిచ్చి మొహమా.
అట్లా మోసం చేశాడు వాడు నిన్ను. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు మండవా రాదా ఉజ్జీవం. కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు? మన దగ్గర ఏం లేదు, అంతా బుస్సే, ఉన్నదంతా షాలేమన్న దగ్గర ఉంది, ఆ పైన ఏసై దగ్గర ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఏసయ్య వాక్యం ఏం చెబుతుంది? విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది. ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్తున్నా, పెద్ద పేరు మోసిన సేవకులని ఎచ్చులు పడి బిల్డప్ ఇచ్చే వాళ్ళ దగ్గర గొప్ప కార్యాలు జరగవు. అది ఒకవేళ నా విషయంలో మీరు అనుకున్న బుస్సే. మళ్ళీ చెబుతా ఇంకా క్లియర్గా, అబ్బో ఆయన అమ్మో, అబ్బో ఏమమ్మో అని మీరు ఎవరినో ఆకాశానికి ఎత్తి చూస్తారే, వాళ్ళు కూడా కొంతమంది పబ్లిసిటీ చేస్తారు చూడు, స్వస్థత వరము కలిగిన దైవ జనులని, అది బుస్సే. వాళ్ళ వల్ల కార్యాలు జరగవు. ఒరిజినల్గా కార్యాలు జరిగేది ఎవరి వల్ల తెలుసా? సామాన్యుల వల్ల జరుగుతాయి. ఆమె ఎవరో తెలియదు, పోతా ఉంటుంది దేవుని బిడ్డ. నువ్వు సమస్యలో ఉంటావు, ప్రభువా ఈ బిడ్డను ఒకసారి దర్శించు నాయనా అని వెళ్ళిపోయిద్ది. మళ్ళీ ఆమె నీకు కనపడదు, నీకు తగ్గిపోయింది ఇక్కడ. ఇక మళ్ళీ నువ్వు ఆమెకు భజన చేయడానికి, అమ్మో మహాతల్లి చెయ్యి పెట్టింది తగ్గిపోయిందని నువ్వు మళ్ళీ ఆమెకు దండలు వేసి సన్మానాలు చేసి దండాలు పెట్టాక కనపడదు. ఇక అలా తమ్మును తాము మరుగు చేసుకుంటూ నేనెంత వాడిని, నేనెంత దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూడు, హెచ్చింపు నాశించకుండా. వాళ్ళ వల్ల జరుగుతాయి తమ్ముడు బలమైన కార్యాలు, వాళ్ళ వల్ల జరుగుతాయి సూచక క్రియలు. వాళ్ళకిస్తాడు కృప. గోరంత దానికి కొండంత బిల్డప్ ఇచ్చి ఎచ్చులు పడి హడావుడి చేసి ఓవర్ యాక్షన్ చేసి కథలు చేసే వాళ్ళ దగ్గర కాదు కార్యం. నేను చెప్పేది నగ్న సత్యం. అపోస్తలులు ఒక దగ్గర లేరు, తిరుగుతా ఉన్నారు. నువ్వు సన్మానం చేస్తే చేయించుకోరు. వాళ్ళ వల్ల అద్భుతం జరిగితే చూపించరా, దీన్ని చూపించు అనరో, పెట్టు కెమెరా ఇటు పెట్టు అనరో. నో, కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆనాటి భక్తుల్లాగా ప్రతి విశ్వాసి తయారు కావాలి. ఎవరో ఒకడు తోపుగా, ఒకడు పెద్ద మొనగాడు, ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే కార్యం కాదు. యేసు ప్రభు శిష్యుడిగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసులై ఉంటే, దేవుని శక్తిని ఎరిగిన వారై ఉంటే, సాటి మనిషి బాధను చూసి వేదన పడే మనసుంటే, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలా ప్రతి విశ్వాసిలోకి ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అది నిజమైన ఉజ్జీవం అవుతుంది. ప్రతి విశ్వాసి అలా చైతన్యవంతురాలై సమాజంలో దేవుని శక్తిని చూపగలిగిన నాడు సమాజాలు ఉజ్జీవింపబడతాయి. కొల్లలుగా ఆత్మలు రక్షించబడతాయి. అది దట్ ఈస్ ద రియల్ రివైవల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాయ్ గట్టిగా చెప్పు. ఒక సేవకుడుగా, ఒక కాపరిగా ఉన్నవాడికి దేవుడు బాధ్యతను అప్పచెప్పింది తన పిల్లల్ని అలా తయారు చేయమని. అరబంద మాలోకాల్లాగా, సోదోళ్లలాగా ఎవరి చేతికో, ఎవరి దయకో, ఎవరి దాక్షిణ్యానికో దండాలు దశకాలు పెట్టుకుంటా, గగడలాడుతా, పడిగాపులు కాసుకుంటా కాదు. నా పిల్లలారా, ఇది సత్యం. దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు, అలాగే అనేక ప్రాంతాల్లోంచి ఇతరుల ఉపదేశం పొంది రక్షింపబడి కూడా వచ్చినటువంటి బిడ్డలారా, బయట సేవకుల దగ్గర రక్షింపబడితే నేను మీకు ఉపదేశకుణ్ణి, నా ద్వారా రక్షింపబడితే నేను మీకు ఆత్మీయ తండ్రిని. కాబట్టి ఇద్దరికీ చెప్తున్నా, ఇప్పుడు చెప్పు, తగ్గదా నీకు? నువ్వు చేస్తే సమాధానం రాదా? ఏం కావాలి నీకు? మారు మనసు పొందావు,
పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందావు. ఇవి లేకపోతే ముందు సరి చూసుకో. నీకు ఈ లేవా? సరి చూసుకో. ఇవి ఉన్నాయా? అట్లయితే నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ వలన దేవుడు కార్యాలు చేస్తాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పేవాడి ద్వారా జరిగినాయా, అపోస్తలుల ద్వారా జరిగినాయా, ప్రవక్తల ద్వారా జరిగినాయా అనేది బైబిల్లో టెస్ట్ చేస్తే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడి ద్వారానే కాదు, బల్ల దగ్గర అందరూ కూర్చుంటే అన్నం వడ్డిస్తారే, మీకు అన్నం వడ్డించే వాళ్ళ చేత ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకున్నారా మీరు? మీకు అన్నం వడ్డించే వ్యక్తుల ద్వారా, మీకు ఉపచారం చేసే పరిచారకుల చేత ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేయించుకున్నారా? చేయించుకుంటారా? చేయించుకుంటారా? ఇప్పుడు చేయించుకోవటం కాదక్కాయ్, ఇంతకుముందు ఎప్పుడన్నా చేయించుకున్నారా? చేయించుకున్నారా? చేయించుకోరు. నేను చెబితే చేయించుకుంటారు. ఆమె కరెక్ట్. నేను సేవకులను చూపించి ప్రార్థన చేయించుకోమన్నా సరే నాకెళ్ళి చూస్తారు. ఇటు నేను చెప్పి అటుపోతే వెనకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదండి వాళ్ళుగా, నువ్వు చేయన్నయ్యా. వాళ్ళు కాదు, నువ్వు చేయన్నయ్యా. వాళ్ళు అంటోళ్ళు అయితే మా దగ్గర చాలామంది ఉన్నారు, నువ్వు చేయన్నయ్యా, మేము వచ్చింది నీ కోసం అన్నయ్యా. నా కడుపు మంట అర్థమవుతుందా మీకు? ఏంటిది కడుపు మంట? ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు పనిహిమానోళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపు మంట. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి, నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి. ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు పనిహిమానోళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపులో బాధ. వీళ్ళు ఎంతకాలం పిల్లకాయల్లాగా ఉంటారా, వీళ్ళేం బాగుపడరా, వీళ్ళేం ఎదగరా, వీళ్ళేం ప్రయోజకులు గారా అని నా బాధ. నేతి బీరకాయల్లో నెయ్యి ఉండనట్లు విశ్వాసులని బిల్డప్ అయ్యి వీళ్ళ దగ్గర విశ్వాసం ఏడదొచ్చిందిరా అని నా బాధ. ఆవంతున ఎండ ఆవంతున మాడేటట్టు కొడుతుంటే ఎర్రని ఎండలో నల్లులు మండేట్టు మాడతా కూడా నిలబడి ఉన్నారు. ఏందంటే నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు చేయాలా. మీరందరూ కలిసి ఒకడిని పైకెత్తితే, ఒకడే చేస్తే అది ఉజ్జీవం కాదు, అది ఉజ్జీవం కాదు. ప్రతి బిడ్డలోకి చైతన్యం రావాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతి వ్యక్తికి పరిశుద్ధ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే ఆగు, నాకెళ్ళి చూడండి. మేము దేవుని వాక్యమును ప్రకటించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే మేము ప్రార్థించాలి, వాక్యం ప్రకటించాలి, ఈ 2 పనులు మావి. కాబట్టి ఈ 2 పనులు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకోండి, మేము వాళ్ళని ఈ పనికి నియమిస్తామన్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నియమించబడే వాళ్ళు వాక్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ అపోస్తలులతో ఈక్వల్ కాదు. మళ్ళీ చెప్పేదా? బాగా నడుము లేపులు పడుతున్నాయా? వదిలిపెట్టు. ఈ పాయింట్ మీకు ఎక్కిందాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పుడితే పుట్టనేయండి, ఇప్పుడే స్వస్థత ప్రార్థన చేసుకుందరు కానీ, మీరే చేసుకుందరు కానీ ఇది మాత్రం బాగా మైండ్కి ఎక్కాల. ఇంతమంది ఉన్నారు, కనీసం 100 మంది హృదయాల్లో నిజంగా చైతన్యం కలిగితే, 100 మంది హృదయాల్లో చైతన్యం కలిగితే నా కష్టానికి న్యాయం జరిగిద్ది. అందుకు ఇంతసేటు మొత్తుకొని చెబుతుంది. ఇప్పుడేం జరిగిద్ది? పిల్లలు లేని బిడ్డ కలిగినప్పుడు అది ఎవరి కార్యమో ఆ మనిషికి తెలుసు. చావు బతుకుల్లో ఉన్నోడు నీ ప్రార్థన ద్వారా దేవుడు వాడిని ముట్టి బాగు చేసినప్పుడు అది ఎవరి నామంలో జరిగిందో ఆ ఇంటి వాళ్ళకి తెలుసు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? తెగిస్తారు. ఏంది ప్రార్థనలకు కీర్తనలు అంటున్నావు, మరి ఉయ్యాల్లో అయితే బుజ్జి షిట్టి షిన్ని అంటున్నావే,
ఆయనకి ప్రార్థన చేస్తేనే పుట్టాడు అంటది. అవునా, వెళ్ళాల్సిందేనా అంటావా అంటాడు. వెళ్ళకపోతే వీడికి ఏమన్నా అయితే ఇయ్యటం తెలుసు, ఇచ్చినోడిని తీయటం కూడా తెలుసు. ఎందుకు వచ్చిన గొడవ, నన్ను బాని స్టార్ట్ అయ్యింది అక్కడ విశ్వాసం. ఆ ఫ్యామిలీలో ఒక ఆత్మ కదలటం మొదలుపెట్టింది. కార్యం చూసినప్పుడు ఇంటోళ్ళు కూడా నోరు ముయ్యాల్సిందే. ఏం చేస్తారు ఇక? ఇప్పుడు చెప్పు, దేవుని రాజ్యం మాటలతో కాదు, అది శక్తితో ఉందంటే అర్థం. ఈ చైతన్యం విశ్వాసులందరిలో రావాలి. ఈ వాస్తవికత విశ్వాసులందరికీ అవగాహన కలగాలి. ఇది అర్థం కాకుండా బంధించాడు దుష్టుడు. కాబట్టి పరిశుద్ధ కుమార్తెవై కుమారుడు వై కూడా నా ప్రార్థన వినడు అనే అభిప్రాయంలో నిన్ను ఉండిపోయేటట్టు చేశాడు వాడు. పక్క వాళ్ళకి నేను ప్రార్థన చేయకూడదు అనే ఒక పొరపాటు ఆలోచనలో నిన్ను ఉంచాడు. ఈరోజు ఏ దైవజనుడో చెప్పమను, ఆయన అన్ని లెక్కలు అయిపోయి ప్రతిష్ఠితుడయి బురకా వేసుకున్న తర్వాత లైన్లోకి వచ్చాడా? ముందుగానే ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే అతని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం మొదలు పెడితే ముందు ఇతను బలపట్టం మొదలుపెట్టాడు. తనలో ఉన్న ఏర్పాటు గుర్తుపట్టాడు. తర్వాత చిన్నగా దేవునికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు కొంతమంది దైవజనులు అయ్యారు. అందరి ఆరంభం ఇంతే. మకినేనివారిపాలెం ప్రార్థన విజయాలు తల్లి సాక్ష్యం విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? గేదె పాలు ఇవ్వకపోతే వచ్చేవాళ్ళు ఆమె దగ్గరికి పల్లెటూరులో. అక్క ఇదేందో 2 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు, పాలు తీద్దామని పోతే తంతంది అని. అవునా, సరేపా అమ్మ వస్తున్నాపా అని పోయి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్ది. ప్రభా, ఆ బిడ్డ నాయన మరి పాల మీద బతుకుతుంది, దయచూపయ్యా, మరి అది లేకపోతే కష్టం కదా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నా ప్రార్థన వినయ్యా, జవాబు ఇవ్వయ్యా అని ఆమె విజ్ఞాపన చేసి వచ్చింది. అమ్మా ప్రార్థన చేసేలే, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఇక ట్రై చేయమని కూడా కాదు, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఉన్నప్పుడు కూర్చోబెట్టిద్ది, ఆమె పోయినా కూడా పాలు వెండుకు అమ్మ ఇస్తలే అని పోయింది. కదలకుండా పాలు ఇచ్చిద్ది. అది పల్లెటూళ్ళలో తేళ్ళు ఎక్కువగా, తేలు కుట్టిందని ఎగురుకుంటూ వస్తాడు ఒకడు. అమ్మో అమ్మో అమ్మని, అది మహానిప్పు అంట తేలు కుడితే. దేవుడి తేలు నాకు కుట్టలేదు. మీకు కుట్టింది ఎవరికన్నా? కుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి, భలే బాగుంటుందా? మామూలు నొప్పి కాదంట. నువ్వు వస్తుంది, నిలబడతాడు. ఏందయ్యా తేలు కుట్టినాక అల్లాడిపోతున్నానక్క. అవునా, భయపడవాకయ్యా. ఎక్కడ కుట్టింది? ఇక్కడ. నూనె తీసుకొచ్చి అక్కడ వేసి ప్రార్థన చేసి, వేసి రక్తం ప్రార్థన చేసి, ప్రభా ఆ తేలు విషం విరిగిపోవాలి తండ్రి, బిడ్డకి ఏం కాకూడదయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా, బిడ్డకి ఏం కాకూడదు ప్రభా, స్వస్థపరచయ్యా, ఆ నొప్పి తీసే ప్రభా అని ఆ ప్రార్థన చేస్తే ఎగురుకుంటూ వచ్చినోడు కదలకుండా కూర్చుంటాడు. ఇక ఈ దీనురాలి విశ్వాసం, తన కుమార్తె విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరుస్తాడా? తన బిడ్డ ప్రార్థనను దేవుడు త్రోసేస్తాడా? ఆమె విశ్వాసంతో చేసే ఆ ప్రార్థన, ఆమె ప్రార్థన ముగించి ఆమెననేసరికి ఆడు నొప్పి పోయిద్ది, తీసేసినట్టు పోయిద్ది అంట. ఎట్టుందయ్యా? పోయిందక్క. ఏందక్క అంతలో నొప్పి పుట్టింది? పల్లెటూరి భాష. అమ్మో చచ్చిపోతానేమో అనుకున్నాను అక్క, నాకు ధనుర్వాతం వచ్చి పోతానేమో అనుకున్నాను అక్క. ఏందక్క అసలు ఏందక్క, తీసేసినట్టు పోయింది. యేసయ్య కృపలేయ్యా, నా ప్రార్థన నా తండ్రి విన్నాడు. ఆమె బట్టల మూట వేసుకొని వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తే కూర్చున్నోళ్ళు లేచి నిలబడతారంట. కుల గర్వంతో అతిశయపడే వాళ్ళు సైతం లేచి నిలబడతారంట. సామాన్య స్త్రీ ఆమె. ఎంత కృప, విశ్వాసం. దైవజనుని ప్రార్థనే కాదు, నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య, నువ్వేమన్నా హెచ్చించుకోవడానికి చేస్తున్నావా? కాదే, ఒక ఆత్మను సిలువ చెంతకు రప్పించడానికి చేస్తున్నా. తప్పకుండా వింటాడు. అంతవరకు నువ్వు స్టెప్ తీసుకోవచ్చు అని ఈరోజు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను నేను. ఇక బాప్తిస్మం దగ్గరికి